ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి నిన్న ద్రౌపదిని సభకు ఈడ్చుకొని వచ్చారు. అప్పుడు దుశ్శాసనుడు ఏ దాసి అంటూ అరుస్తూ ఆమెను ఇబ్బంది పెడుతున్నాడు. ఇక అప్పుడు కర్ణుడు పరమానందంతో బిగ్గరగా నవ్వుతూ దుశ్శాసన మాటను సమర్థించాడు. గాంధార రాజు అయినటువంటి శకును కూడా దుశ్శాసన్ని అభినందించాడు. జస్ట్ లైక్ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది చంద్రబాబు నాయుడిని అనరాని మాటలు అంటుంటే, చంద్రబాబు నాయుడు సత్యమని భువనేశ్వర్ అనరాని మాటలు అంటుంటే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఆనందపడ్డాడు. అదే ఆ రోజు కర్ణుడు శకుని కూడా చేసింది. అందుకే చెప్పాం కదా, మహాభారతంలో ఉన్నది ఏదైతే ఉందో అదే లోకంలో ఉండిద్ది. మహాభారతంలో లేనిది ఏదైతే ఉందో అది లోకంలో ఉండదు. సో ఈ లోకంలో జరిగేది అంతా కూడా మహాభారతంలో ఉంటూనే ఉండిద్ది. ఇక కర్ణుడు, శకుని, దుర్యోధనుడు తప్ప మిగిలిన సభ్యులందరూ కూడా సభలో ఓడవబడుతున్నటువంటి ఆ ద్రౌపదిని చూచి ఎంతో దుఃఖించారు. కర్ణుడు, శకుని, దుర్యోధనుడు ఈ ముగ్గురు తప్ప మిగతా అందరూ కూడా ఇక భీష్ముడిలా అన్నాడు, సౌభాగ్యవతి, ధర్మం సూక్ష్మమైనది కాబట్టి నీ ప్రశ్నను స్పష్టంగా విచారించలేను. తనది కాని దానిని పందెంగా ఎవడూ పెట్టలేడు. స్త్రీ ఎప్పుడు భర్తతోటిదే, ఇవన్నీ ఆలోచించకుండా ఏమీ చెప్పలేను అన్నాడు. ధర్మరాజు సమృద్ధమైనటువంటి భూమిని అంతా అయినా వదులుకుంటాడు, కానీ ధర్మాన్ని విడువడు. అటువంటి ధర్మరాజే ఓడిపోయానని అంగీకరించాడు కాబట్టి నీ ప్రశ్నను గూర్చి విచారించలేను అన్నాడు. సో ఆడది మగవాడి సొత్తు. తాను ఎప్పుడైతే ఓడిపోయాడో నువ్వు కూడా ఓడిపోయినట్టు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక మానవులలో జ్యోత విద్యలో సాటి లేని వాడు శకుని. ఆ శకుని యుధిష్ఠిరుడిని రెచ్చగొట్టి నిన్ను పనంగా పెట్టాడు. శకుని మోసాన్ని ధర్మజుడు గ్రహించలేదు కాబట్టి నేను నీ ప్రశ్నను గురించి చెప్పలేను అన్నాడు. ఎదురున్నవాడు ఎదవ అని తెలుసు, ఆ ఎదవ రెచ్చగొడుతున్నాడని తెలుసు. ఆ సమయంలో నీ భర్త వచ్చేసి ఎంత కేర్ఫుల్గా ఉండాలమ్మా, అలా ఉండకుండా బట్ నీ భర్త తప్పు చేశాడమ్మా, ఇంక నేనేం మాట్లాడలేను అంటున్నాడు. అప్పుడు ద్రౌపది ఇలా అంది, జోదంలో నిపుణులు, అనార్యులు, దుష్టాత్ములు, వంచకులు, జ్యోతప్రియులైన వారు యుధిష్ఠిరునికి సభకు పిలిపించి జోదమాడారు. ధర్మరాజుకు జోదంలో పెద్దగా అభ్యాసం లేదు. అటువంటి ఆయన మనసులో జోదమాడాలన్న కోరిక ఎందుకు కలిగించారు? సరే, ఆయనకు జోదం అంతగా రాదు, మరి ఆయన జోదం ఆడమని చెప్పేసి ఎవరు రెచ్చగొట్టారు? అపవిత్ర మనస్కులు, వంచకులు అందరూ చేరి అమాయకుడైన ధర్మరాజును ముందుగా జోదంలో గెలుచుకున్నారు. ఆ తర్వాత నన్ను పందెంగా పెట్టడానికి అంగీకరింపజేశారు. సభలో ఉన్నటువంటి కురు వంశస్థులందరూ కొడుకులు, కోడళ్ళు గలవారు. మీరంతా చక్కగా నా వాక్యాన్ని ఆలోచించి నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పండి. పెద్దలు లేని సభ సభయే కాదు, ధర్మం చెప్పని పెద్దలు పెద్దలే కాదు, సత్యహీనమైనటువంటి ధర్మం ధర్మం కాదు, కపటత్వంతో కూడిన సత్యం సత్యమే కాదు. మరలా చెప్తాం, పెద్దలు లేని సభ సభే కాదు, ధర్మం చెప్పని పెద్దలు పెద్దలే కాదు, సత్యహీనమైనటువంటి ధర్మం ధర్మం కాదు, కపటత్వంతో కూడిన సత్యం సత్యమే కాదు. ఒక సభ ఉంది, సభలో ఆశలైన పెద్దలందరికీ అంటారు. అసలు పెద్దలే లేకపోతే అది సభే కాదు. తర్వాత ఆ సభలో ఉన్నటువంటి పెద్దలు ధర్మం తెలిసిన వారు. ధర్మం తెలిసిన వాడు ఎవడూ లేకపోతే వాళ్ళు పెద్దలే కాదు. ఇక ఒక ధర్మం అని చెప్పేసి నువ్వు ఏదో చెప్పావు, బట్ అది నిజం కాదే, సత్యహీనమైందే, దాని ధర్మం కాదు. ఒకవేళ నువ్వు ఒక నిజాన్ని చెప్పావు, కానీ ఆ నిజం వెనక కపటత్వం ఉంది. జస్ట్ లైక్ దాన్ని ఏమంటే జస్ట్ షాడో టైప్ అనుకో. సో ఉన్న నిజం ఒకటే, కనిపించదు ఒకటి. అటువంటి కపటత్వంతో కూడినటువంటి సత్యం సత్యమే కాదు. ఇప్పుడు నేనున్నా, నా నీడబడింది, అదిగో శివప్రసాద్ అని అన్నారు. దెన్ ఆ నీడ నాదే, బట్ ఆ నీడతో ఎవడో మాట్లాడలేడు కదా. దాని అర్థం ఏంటి? ఆ నేడు శివప్రసాద్ అంటే శివప్రసాద్ అని అక్కడ ఉంది కాదు కదా. సో అదే అనమాట. ఈరోజు ఇక్కడితో ఆపుతున్నాను. రెండు ఉన్నాయి, అది కూడా చెప్పేసి క్లోజ్ చేద్దాం. ఆ రీతిగా దీనంగా మాట్లాడుతూ ఏడుస్తూ దీనులైన తన భర్తలను చూస్తున్నటువంటి ద్రౌపదితో దుశ్శాసనుడు పరుషంగా, అప్రియంగా, కఠినంగా ఎన్నో మాట్లాడినాడు. ద్రౌపది రజస్వల, ఆమె ఉత్తరీయం జారి ఉన్నది. తగని రీతిగా దుశ్శాసనుడు ఆమెను ఈడుస్తున్నాడు. అది చూచి భీమసేనుడు ధర్మరాజు వైపు కూడా చూచి నిస్సహాయ స్థితిలో తీవ్ర కోపాన్ని ప్రదర్శించాడు. ఏ రకంగా ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.